మన పార్టీ సీనియర్ నాయకులు అగ్రశ్రేణి నాయకత్వం మొత్తానికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ రాష్ట్ర పార్టీ ప్రముఖులు ఈరోజు తెలంగాణ భవన్లో ఒక పండుగ వాతావరణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలు అన్నాదమ్ముళ్ళు పత్రికా మిత్రులు అట్లాగే ఈ కార్యక్రమాన్ని మన ఈ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. క్యాలెండర్లు డైరీలు మారుతా ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతా ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నాను, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో, మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్లు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్లు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది, దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారు, మన పార్టీ నాయకులు జెండాను రెపరెపలాంచే వాళ్ళు నాయకులు కావచ్చు, కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. వారి పోరాట స్ఫూర్తికి, అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేదా గత 2 సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాల్లో, లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా, అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ, రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు చేసిన మోసం, 6 గ్యారంటీలు 420 హామీలు, వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి, మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరీమణులకి, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు, భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు, వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా 2026వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక్క మాట, గెలుపు ఓటమి శాశ్వతం, గెలుపులు ఓటములు తాత్కాలికం, అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం పక్కా, ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గెలుపోటములతో నిమిత్తం లేకుండా, గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు, ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్, కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము, రాజకీయం అంటే ఒక టాస్క్, ఒక ధర్మంగా, ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో అలుపెరుగని బాటసారులా ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ఈ 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా
చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటము నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తా ఉన్నారు. కేంద్రము రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతానే ఉంది. అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2028వ సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. తగిలే చిన్న చిన్న ఎదురు దెబ్బలను పెద్దగా దృష్టిలోకి తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ముందుగా పార్టీ సీనియర్లు చాలా మంది ఉన్నారు, వారిని కలిసిన తర్వాత మిగతా వారిని కూడా కలుద్దాం. దయచేసి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. దయచేసి ముందుగా సీనియర్లను, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర పార్టీ ప్రముఖులు వేదిక పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని పలకరించిన తర్వాత వారి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మిగతా మిత్రులు దయచేసి మీరు కూడా రావచ్చు. కాబట్టి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి దయచేసి గందరగోళానికి తావివ్వకుండా ముందుకు సాగుదామని చెప్పి ప్రార్థిస్తూ ఇక్కడ చేసుకో, ఇక్కడే ఉంటే బెటర్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరూ